హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఉద్యోగం యూట్యూబ్ ఛానల్. రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మన అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఆర్ఆర్బీ నుంచి అయితే ఒక భారీ స్థాయిలో 6500కి పైగా టెక్నీషియన్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారండి. దీనికి కేవలం 10th క్లాస్ ఐటీఐ డిప్లొమా బీఎస్సీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దీనికైతే ఎలిజిబుల్ అయితే అవుతారండి. అలానే మన వీడియోలో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఎన్ని పోస్టులు పడ్డాయి, సిలబస్ ఏంటి, మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత కంటెంట్ మీ ముందుకైతే వస్తుంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే మనకి 2026 సెకండ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఒకటి, టెక్నీషియన్ గ్రేడ్ 3 రెండు కేటగిరీల్లో అయితే రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనేది లెవెల్ 5th అనేది దీని యొక్క పే లెవెల్ అయితే 7th అండి. ఇదైతే లెవెల్ 5. ఇనీషియల్ పే మనకి ఇక్కడ వచ్చేసరికి 30,000 నియర్ 30,000 వరకు అయితే మనకైతే ఇనీషియల్ పే అనేది ఉంటుందండి. దీనికి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి B1 అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దీనికి ఎలిజిబిలిటీ ఏజ్ ఎంత ఉండాలి అంటే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు అయితే ఉండాలండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి టోటల్గా అయితే 323 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. అలానే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసేసరికి ఇదైతే లెవెల్ 2లోకి అయితే వస్తుందండి. దీనికి బేసిక్ శాలరీ అయితే 20,000 అయితే వస్తుందండి. అలానే దీనికి ఎన్ఎక్జర్ ఏ అనేది అయితే మెడికల్ స్టాండర్డ్ అయితే యూజ్ చేస్తున్నారు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఉండాలండి. అలానే మనకి ఎన్ని వేకెన్సీస్ వచ్చాయంటే 6,234. ఓవరాల్గా రెండు కలిపి అయితే మనకి 6,500 ప్లస్ వేకెన్సీస్ అయితే మనకైతే వచ్చాయండి. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది న్యూస్ అయితే మనకి మే 23rd అయితే రిలీజ్ చేశారండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి జూన్ 30 నుంచి అయితే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 29th వరకు అయితే ఉంటుందండి. మనకైతే 30 డేస్ అయితే ఉంటుందండి అప్లికేషన్ అనేది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. జూన్ 30 నుంచి జూలై 29th వరకు అయితే మనకైతే ఉందండి. లేట్ ఫీ అనేది వచ్చేసరికి మనకి జూలై 31st వరకు అయితే మనకి టైం ఇచ్చారు. ఏమన్నా మనకి మోడిఫికేషన్స్ కావాలి, ఏమన్నా మనం రాంగ్గా అప్లై చేసాము అని అంటే ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10th వరకు అయితే ఇచ్చారండి మనకి టైము. ఆ టైంలో మనమైతే ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి స్క్రైబ్ కావాలి, దాని డీటెయిల్స్ అనేది మనం ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చండి. మనం ఇది చూస్తే ఎగ్జామ్ అనేది మనకి సింగిల్ ఎగ్జామ్ అండి. ఒక్క ఎగ్జామే ఉంటుంది. మనకి CBT 1 ఓన్లీ అయితే ఉంటుందండి. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. జూన్ 30 నుంచి జూలై 29 వరకు అయితే ఉందండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు ఆల్రెడీ రైల్వేలో అకౌంట్ ఉంటే అకౌంట్లో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు అండి. లేదు ఎవరికైతే అకౌంట్ ఇంకా లేదు వాళ్ళైతే అకౌంట్ క్రియేట్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అయితే అప్లై చేసుకోవాలండి. మీకైతే కింద అయితే నేను లింక్ ఇస్తాను. లింక్ ఇస్తానండి. మీరైతే ఆ లింక్ క్లిక్ చేసి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 10th వరకు అయితే మోడిఫికేషన్ డేట్ అయితే ఇచ్చాడు కదండి. మీరు మోడిఫై చేయాలి అని అంటే 250 అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 250 రూపీస్ అయితే మీకైతే రిఫండ్ అయితే రాదండి. ఒకటే సింగిల్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ కాబట్టి ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళనైతే 1:1 రేషియోలో మాత్రమే సెలెక్ట్ చేస్తారండి. నార్మలైజేషన్ అనేది అయితే ఉంటుంది. ఎగ్జామ్కి నార్మలైజేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ వేరియస్ షిఫ్ట్స్లలో అయితే జరుగుతుంది కాబట్టి మనకైతే నార్మలైజేషన్ అయితే ఉంటుందండి. అలానే ఎగ్జామ్కి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ ఉందండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకైతే టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే 18th నుంచి 33 ఇయర్స్ వరకు అయితే ఉండాలండి. 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
అలానే గ్రేడ్ 3 వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఈ డిప్లొమా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చండి ఈ ఎగ్జామ్కి. ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి మనకి ఇక్కడ అందరికీ అయితే 500 రూపీస్ అయితే ఉంటుందండి. 500 రూపీస్ పే చేసిన వాళ్ళకైతే 400 రూపీస్ అయితే రిఫండ్ అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ అనేది బ్యాంక్ ఛార్జెస్ ద్వారా అయితే కట్ అవుతాయండి. అలానే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఫీమేల్స్కి, ట్రాన్స్జెండర్స్కి వీళ్ళందరికీ అయితే 250 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అనేది అయితే ఉంటుందండి. ఇదైతే రిఫండ్ అయితే అవుతుందండి ఈ ఫీ అనేది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనం ఇక్కడ చూస్తే మనమైతే దీన్ని ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలండి. మనకు వచ్చేసరికి మనకి ఒక్కటే సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. మన టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసరికి 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి అయితే ఉంటుందండి. దీనికైతే మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. మల్టిపుల్ షిఫ్ట్స్లలో జరుగుతుంది కాబట్టి మనకి నార్మలైజేషన్ అనేది అయితే ఉంటుందండి. మినిమం పర్సంటేజ్ అనేది అయితే మనకి రావాలండి. యూఆర్కి వచ్చేసరికి 40%, ఈడబ్ల్యూఎస్కి కూడా 40%, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 30%, ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 30-25% అయితే రావాలండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సిలబస్ అనేది చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుందండి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు జనరల్ అవేర్నెస్ అనేది 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అయితే ఉంటుంది. రీజనింగ్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటుంది. కంప్యూటర్కి వచ్చేసరికి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఓవరాల్గా అయితే మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్కి అయితే ఉంటుందండి. 1/3 నెగిటివ్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవరు రాంగ్ ఆన్సర్స్ అయితే పెట్టొద్దు. అలానే మనం టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది ఒకసారి అయితే చూద్దాం. దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి సేమ్ అండి. 90 మినిట్స్ అయితే టైం ఇస్తాడు. 1.5 అవర్ అయితే టైం అయితే ఉంటుందండి. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సేమ్ 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. నార్మలైజేషన్ దీనికి కూడా ఉంటుందండి. ఎందుకంటే మనకి మల్టిపుల్ షిఫ్ట్స్లలో ఎగ్జామ్ అయితే జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ కూడా ఉంటుంది. మినిమం పర్సంటేజ్ మార్క్స్ వచ్చేసరికి యూఆర్, ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీ, ఎస్సీకి 30%, ఎస్టీకి 25% అయితే ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుందండి. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనింగ్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, సైన్స్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, అవేర్నెస్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఓవరాల్గా అయితే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటుందండి. మీకు సిలబస్ అయితే సేమే ఉండొచ్చు, కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అయితే మారుతుందండి. గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దేనికైనా సరే 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అలానే ఎగ్జామ్ అయ్యాక మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఇది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోండి. రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించి ఇది సిలబస్, శాలరీ, ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి ఏంటి అని అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలానే ఏపీ హైకోర్టుకి రిలేటెడ్గా వీడియోస్ కూడా చేశానండి. ఎప్పుడు రిజల్ట్ వస్తుంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి అని అయితే ఒకసారి వెళ్ళైతే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.